ప్రేమ చరితం చిగురించే నా కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం, వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. కలలు కన్న ప్రేమలో నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయా. ఎంత ప్రేమ యేసయ్యా, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము శ్రేష్టమైన మాటని ఈ పూట ధ్యానిద్దాం. అది సమూయేలు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చూడండి, ఈ వాక్య భాగంలో దావీదు వర్ధిల్లిన సాక్ష్యాన్ని మనం చదువుతున్నాం. అది ఎలా వర్ధిల్లాడంట? అంతకంతకు అతడు వర్ధిల్లుతూ వచ్చాడు అని మనం గుర్తించాలి. ఇది మనకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక వ్యక్తి వర్ధిల్లడము అనేది అది నిజంగా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన శక్తితో మనం వర్ధిల్లుతాము, మన బలముతో మనం వర్ధిల్లుతాము అని అనుకోవడం అవివేకమైనది అనేది మనం గుర్తించాలి. ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ సఫలం చేసే దేవుని అనుగ్రహమే లేకపోతే ఎంత ధనమైనా, ఎంత బలమైనా, ఎంతమంది జనమైనా నిష్ప్రయోజనం అనేది వాస్తవం. మరి ఇక్కడ దావీదు అంతకంతకు వర్ధిల్లాడు అని మనం చదువుతున్నాము. ఎందుకు వర్ధిల్లాడు అనంటే ఈ లేఖన భాగాలలో కొన్ని చక్కటి శ్రేష్టమైన విషయాలను మనం గుర్తించవచ్చండి. ప్రాముఖ్యంగా ఈ వాక్యంలో మనం గమనిస్తే దావీదు అంతకంతకు వర్ధిల్లిన కారణం సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను అనే మాట మనం చదువుతున్నాం కదా. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడంట. మనుషుల తోడు నీడలు కాదు, మనుషుల యొక్క ఆదరాభిమానాలు కాదు. అలాగని అవసరం లేదని నేను చెప్పట్లేదు. మనుషుల యొక్క ఆదరాభిమానాలు మనకు ఉండాలి, ప్రేమాప్యాయతలు ఉండాలి, మమకారం ఉండాలి. మనుషుల ఎడల మనకు వారి యొక్క దయాదాక్షిణ్యాలు ఉండాలి. ఇవన్నీ అవసరమే. వీటన్నిటికంటే మిన్నగా సర్వశక్తి కలిగిన సర్వాధికారి అయిన ప్రభువు మనకు తోడుగా ఉండాలి అనే విషయాన్ని ప్రథమముగా మనం ఈ వాక్యంలో మనం గుర్తించవలసి వస్తుంది. ప్రియులారా, ఒక మాట, ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు అని స్పష్టంగా చెప్పగలిగిన మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిత్వం మనదేనా అనేది మనం విమర్శించుకోవాలి. ఏదో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని సంబరపడిపోతూ సాహసించి సాగిపోవడం కాదండి. మంచి మనసాక్షితో నిశ్చయంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే
దేవుడు అందరికీ తోడుగా ఉండేవాడు కాదు. ఆయన తోడుగా ఉండాలంటే కొన్ని అర్హతలు కూడా మనకు లేఖనాల్లో మనకు కనిపిస్తాయి. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? యథార్థ హృదయం కలిగిన వారికి తోడుగా ఉంటాడు. హృదయ శుద్ధి గల వారికి తోడుగా ఉంటాడు. చాలా విషయాలు మనం చదువుకుంటూ వెళితే ఆయన అందరికీ కాదు, కానీ కొందరికి తోడుగా ఉన్నాడు. ఆ కొందరిలో మనం ఉన్నామా అనేది ఒక ప్రశ్న. మరి దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, సౌలుకు తోడుగా ఉన్నాడా? లేడు. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు, దేవుని ఆశీస్సులు పోగొట్టుకున్నాడు. దేవుడు సౌలు యొక్క రాజ్యాన్ని, సౌలుని స్థిరపరచాలనుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఆయన తోడుగా లేడు. అపవిత్రమైన ఆత్మ ఒకటి సౌలుని పట్టినట్లు లేఖనాలు మనం చదువుతున్నాం. కానీ దావీదుకి అలా కాదు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. తాను వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి కాపుదల, భద్రతనిస్తూ వచ్చాడు. అంతేకాదు, అతడు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడట. దేవుడు ఏ వ్యక్తికి తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి జీవము కలిగిన ఒక చెట్టు ఎదిగినట్లుగా ఎదుగుతాడండి. ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారండి. ఆ ఎదుగుదల, ఆ అభివృద్ధి, ఆ ప్రగతి, పురోగతి ఇవన్నీ అతనిలో కనిపిస్తాయి. మరి ఈ రోజున నేను వర్ధిల్లాలి అని అనుకుంటున్న మనం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అనే విమర్శకి మనం రావాలి. ఏదో బైబిల్ చదువుతున్నాను, చర్చికి వెళుతున్నాను అని కాకుండా దేవుడు మనకు తోడై ఉండేటట్లు మనం నడిపించబడాలి. యోసేపుకు దేవుడు తోడుగా ఉండబట్టే కదా అన్యుల దేశంలో వర్ధిల్లాడు. యెహోషువకి దేవుడు తోడుగా ఉండబట్టే కదా అతనికి ఏమో ఆధిక్యతలు లేకపోయినప్పటికీ కూడా ఒక నాయకునిగా దేవుని చేత నడిపించబడ్డాడు. మరి ఆది అపోస్తలుల దినాలను మనం చూస్తే ఆయన అపోస్తలులకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? యుగ సమాప్తి వరం సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. కానీ ఎవరితో అనేది మనం ప్రశ్నించుకునవలసిన విషయం. కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లడంలో గల కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మనకు, మన కుటుంబాలకు ఆయన తోడుగా ఉంటే మనం ఆ అభివృద్ధిని మనం చవి చూడగలుగుతామనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గుర్తించాలి. ఇక రెండవ విషయానికి వస్తే, దావీదులో ఉన్న రెండవ లక్షణం కీర్తనలు 119, 164 వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ప్రియులారా చూడండి, ఇతను దేవునిని స్తుతించడు వ్యక్తి, ఒక రాజుగా ఉన్న వ్యక్తి. ఇంకా చెప్పాలంటే చాలా బిజీగా ఉన్న వ్యక్తి, ఒక పాలనలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో మీకు తెలుసు. మరి ఈ రాజ్య పాలనలో నిలిచిన ఇంత గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి రోజుకు 7 మారులు స్తుతిస్తున్నాడట. ఆ సమయాన్ని ఎలా క్రమపరుచుకున్నాడు, ఆ సమయాన్ని ఎలా కేటాయించుకున్నాడు? వీళ్ళ పెద్దలు కూడా ఒక సామెత చెబుతుంటారు, మనసుంటే మార్గం ఉంటుంది అని. ఆసక్తి ఉంటే, దేవుని ఎడల విశ్వాసము అతనికి ఉంటే సమయం అనేది పెద్ద కష్టతరమేమీ కాదండి. ఎందుకంటే అనేకమైన అనవసరమైన కార్యక్రమాలకి మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటామో, మన సొంత కార్యకలాపాలకే కానివ్వండి, కుటుంబపు విషయాలకే కానివ్వండి, ఇలా ఒకటేంటి అనేక విషయాలకి ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటాం. కానీ ఘనుడగు దేవునితో గడపడానికి, స్తుతించడానికి అంత సమయాన్ని మనం వెచ్చించలేకపోవడం మన బలహీనతే అని చెప్పుకోవాలి. ఒక రాజ్య పరిపాలనలో ఒక సింహాసనం ముందున్న ఒక వ్యక్తికి సాధ్యమైంది అన్నప్పుడు మనకు సాధ్యం కాకపోవడం ఏంటి? ఇందులో మనం నేర్చుకోవాల్సిన స్పష్టత ఏంటంటే, అతను అంత ఆసక్తిగా దేవుని స్తుతించే వ్యక్తి, ప్రభుని ఆరాధించే వ్యక్తి, ప్రభుని ఘనపరిచే వ్యక్తి. స్తుతించడం అంటే ఆయన కార్యములను ధ్యానించడం, స్మరించడం.
ఆయన వాక్య ధ్యానము చేత ఆయనను మహిమపరచడం. మరి మనకు సమయం అంత ఆసక్తి కావాలి కదా. ఆదివారం రోజు ఒక్క రోజున దేవుని మందిరానికి రావడానికే మనకు చాలా కష్టతరం అయిపోతుంటుంది. ఎందుకంటే మనకి ఎన్నో కార్యక్రమాలు. దావీదుకి ఏ పని చేయాలో అర్థం కాక ఖాళీగా ఉన్నందువలన 7 మార్లు స్తుతించుంటాడు. మనకంటే చాలా బిజీ కదా, మనం చాలా చాలా కార్యక్రమాల్లో ఉంటాం కదా, అందుకే మనకు సాధ్యం కావట్లేదు. పిల్లల దేవునికి మించింది మరొకటి లేదు. మనం పని బాటలు చేసుకోవచ్చు, మనకున్న కర్తవ్యాలు నెరవేర్చవచ్చు, కానీ ప్రభువుని స్తుతించే విషయంలో వెనకంజి వేయకూడదు, వెనకాడకూడదు. ప్రతి సమయాన దేవుని వాక్య జ్ఞాపకం వచ్చిన ప్రతి వేళ, ప్రతి క్షణాన మనం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. మన హృదయంలో నిత్యము ఆయనను గురించిన ధ్యానం నిలిచి ఉండాలి అనేది మనం నేర్చుకునవలసిన చక్కటి విషయం. మరొక అనుభవానికి కూడా నేను దావీదు యొక్క చరిత్రలో నేను గమనిస్తే, ఈ దావీదులో మరొక విషయం, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ చరణంలో చదివినప్పుడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దావీదులో మరొక లక్షణం, ఇతడు యెహోవా యొద్ద విచారణ చేసే వ్యక్తి అంటండి. ఏదైనా ఆలోచన కావాలనుకున్నప్పుడు వాస్తవంగా మనం ఏం చేస్తాం? మనకు ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు మనకు కొద్దివేంటి, ఇక వాళ్ళని వీళ్ళని అడుగుతాము, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటాము, తద్వారా ఏదో సాధించాలని సాహసించి ముందుకు వెళుతుంటాం. కానీ ఈరోజు మనలో ఎంతమంది చిన్న ఆలోచన, పెద్ద ఆలోచన చిన్న దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఆయన్ని ఆలోచన, ప్రభువా ఈ ఆలోచన నాకు కావాలి అని ఎంతమంది ధారాళంగా అడగగలుగుతున్నారు, పొందుకోగలుగుతున్నారు? యెహోవా యొద్ద విచారణ చేయగలిగిన మనస్సు మనకుంటుందా? ఈ విషయంలో నేను ప్రార్థన చేయాలి, ఈ విషయంలో నేను ప్రభువుని అడగాలి. మన ఇంట్లో చదువుతున్న అబ్బాయి పాస్ అయ్యాడంటే వెంటనే మనం పగటి కళ్ళకి అంటాం, అది చదవాలి, ఇది చదవాలి, ఆ కోర్సు తీసుకోవాలి, ఈ కోర్సు తీసుకోవాలి, ఎంపీసీ ఇప్పించాలి, బైపీసీ ఇప్పించాలి. అంతేగాని ముందు మనం వెళ్ళి ప్రప్రథంగా ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం, ప్రభు ఆలోచన తెలుసుకుందాం. ఎంతమంది మనసులో ఉంటుందండి? మనకై మనం ఒక పరిధి ఏర్పాటు చేసుకుంటాం. ఆ పరిధిలో నిలిచి నేను ఎలా చేయాలి, నేను ఎలా చేయాలి, మా అబ్బాయి ఎలా చదవాలి, మా అమ్మాయి ఎలా చదవాలి, ఆ దేశాలు వెళ్ళాలి, ఈ దేశాలు వెళ్ళాలి, ఇవన్నీ మనకై మనం నిర్ణయించుకోవడమే. మనకై మనం సాహసించి ముందుకు వెళ్ళడమే. దేవుని ఆలోచన ఎరిగి ప్రభు యొద్ద విచారణ చేసే వ్యక్తులు శ్రేష్ఠులండి. యెఫ్తా గురించి మనం బైబిల్ చదువుతాం, పరాక్రమశాలి, అనేక జయాలు చూసినవాడు. కానీ మిస్పాలో యెహోవా సన్నిధికి వెళ్ళి విచారణ చేసినట్లు లేఖనాల్లో మనం చదువుతామండి. బలముంది, బలగముంది, సామర్థ్యత ఉంది, జయం అతనికి సాధ్యం. అయినప్పటికీ కూడా నేను యెహోవా సన్నిధికి వెళ్ళి నేను దేవునితో మొరపెట్టుకోవాలి, విచారణ చేయాలి యెహోవా సన్నిధిలో. వెళ్ళమంటాడా వద్దా? ఎంత మంచి మనసు చూడండి. మరి అలాంటి వ్యక్తులు వర్ధిల్లక క్షీణించిపోతారా? ఆశీర్వదించబడక క్షీణించిపోతారా? లేదు కదా. దావీదు అంతకంతకు వర్ధిల్లాడంటే అతడు యెహోవా యొద్ద విచారణ చేసేవాడు. మరి ఆ అనుభవం మనకుంటే మనం ఎందుకు వర్ధిల్లము? దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటే ఆ ఆలోచన మనకు అపజయంగా మార్చబడుతుందా? ఆ ఆలోచన మనకు కష్టంగా ఉంటుందా? లేదు, గొప్ప జయాన్ని ఇస్తుంది. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా జయమే ఇస్తుంది. ఆ ఆలోచన మనం తీసుకోవడంలోనే ఉంది. కనుక మనం వర్ధిల్లాలి అని ఆశ కలిగితే యెహోవా యొద్ద విచారణ చేసే అనుభవం మనకు ఉండాలనేది మనం నేర్చుకోవాలి. ఆఖరిగా మరొక్క విషయాన్ని నేను మీతో చెప్తాను. అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయం 22వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నానండి. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ప్రియులారా చూడండి,
దావీదు ఇష్టానుసారుడైన మనుషుడంట. దేవునికి ఇష్టమైన వ్యక్తి అండి. మనం మనుషులకు ఇష్టానుసారమైన వ్యక్తులు. మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, గణపరిచే వాళ్ళు ఉంటారు. మనకు మనుషుల యొక్క మన్ననలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క మన్నన మనకుందా? దేవునికి ఇష్టకరమైన వ్యక్తులుగా మనం నడిపించబడుతున్నామా? దేవునికి ప్రీతికరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నామా? ఇవన్నీ మనలో మనం వేసుకునవలసిన ప్రశ్నలు కాదా? దావీదు అంతకంతకు వర్ధిల్లాడు అని అంటే అతడు దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తి, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి, దేవుని మనసు ఎరిగినవాడు, దేవుని చిత్తం ఎరిగినవాడు, దేవుని మనసు ఎరిగి ఆ రీతిగా అడుగులు వేసి సాగిపోయినవాడు. ప్రతి విషయంలో ఇది నా దేవునికి సంతోషమా దుఃఖమా అని ఆలోచించేవాడు. మనకు దేవుని సంతోషం అవసరం లేదు, దేవుని ఇష్టం అసలే అవసరం లేదు. మనకు సంతోషం కలిగితే చాలు, మనకి ఇష్టంగా ఉంటే చాలు, చేసేస్తాం. కానీ దావీదు అలా చేసేవాడు కాదు కదా. ఏ పని చేయాలనుకున్నా ఇది నా దేవుడు ఇష్టపడే పనేనా, ఇది నా దేవుడు సంతోషించే పనేనా అని ఆలోచించి దేవునికి ఇష్టమైన వాటిని చేయడానికి పూనుకొనిన భక్తుడు గనుక అతడు వర్ధిల్లాడు. నా ప్రియమైన సహోదరులారా, మన ఎదుట ఉన్న ప్రతిదీ కూడా మనం చేయదగిన వారం కాదు. మన దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనని, దేవుని సంతోషాన్ని గుర్తించవలసిన వారం మనం. అప్పుడే మనం వర్ధిల్లుతాం. చదవాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏ పనైనా సాహసించి ముందుకు వెళ్ళాలన్నా, కట్టాలన్నా, లేకపోతే ఏదైనా ఏర్పాటు చేయాలి అని అనుకున్న అన్నింటిలో కూడా దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని ఆయనకి ఇష్టాన్ని కలిగిస్తే ఆయనకి సంతోషాన్ని కలిగించిన, ఆయనకి సంతోషాన్ని పుట్టించిన వ్యక్తుల్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు, దీవిస్తాడు. అలాగ మనం కూడా దావీదు వలె ఇలాంటి సుగుణములను కలిగి ఉండడానికి తీర్మానం చేసుకుందాం. మీకు నేను దావీదు వర్ధిల్లడంలో కారణాలు: 1, అతడు దేవుని తోడు కలిగిన వాడు. 2, యెహోవాను 7 మారులు స్తుతించిన వ్యక్తి, ఆసక్తి కలిగి ప్రభువును స్తుతించిన వ్యక్తి. 3, యెహోవా యొద్ద విచారణ చేసిన వ్యక్తి. 4, దేవునికి ఇష్టానుసారమైన ఇష్టుడైన వ్యక్తి అనేది 4 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. ఈ విషయంలో మనం సరిపోల్చుకొని తీర్మానం చేసుకుందాం. నిశ్చయముగా మనల్ని కూడా ఆయన వర్ధిల్ల చేయుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా నేటి వరకు మీ కృపచేత సజీవుల దేశంలో మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినందుకు, సజీవుడైన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆనాడు మా పితరుడైన దావీదు అంతకంతకు వర్ధిల్లును అని మేము చదువుతున్నాం. ఈనాడు ఆ భక్తుని మాదిరిగా ఉంచుకొని మేము నేర్చుకోవలసిన పాఠం ఏంటో లేఖన సత్యంలో నుంచి మేము కొన్నిటిని ధ్యానిస్తూ వచ్చాం. అయినా ఆ రీతిగా మేము కూడా ఇలాంటి సుగుణములను అలవర్చుకొని మీ చేత మేము దీవించబడిన వారమై వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని మీరు వృద్ధి చేయమని వేడుకొనుచున్నాను, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. నైనా నీ తోడు కలిగి, మిమ్మల్ని స్తుతించగలిగి, మీ యొద్ద విచారణ చేయగలిగి, మీకు ఇష్టలమై మేము వర్ధిల్లుటకు కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.